ఇప్పుడు తిరుపతి నగరంలో దివ్యారామంలో ఉన్నాం. ఇక్కడ వాకింగ్కి చాలామంది ప్రముఖులు ముఖ్యులందరూ కూడా వస్తూ ఉంటారు. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది నగరవనం రోడ్డు. ఇక్కడ పక్కన షెటిల్ ఆడేవాళ్ళు, అదే రకంగా ఇక్కడ మన వాకింగ్ చేస్తే ఒక అడవిలో వాకింగ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా వ్యాయామానికి చాలా కావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ పక్కన మనం చూస్తే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా ఉన్నాయి. చాలా ఇబ్బంది లేకుండా ఇక్కడ చేసుకోవచ్చు. అదే రకంగా చూస్తే మనకు యోగా చేసుకోవడానికి ఒక మందిరాన్ని ఇక్కడ నిర్మించున్నారు. ఎవరైనా యోగా చేసుకోవాలంటే ఇక్కడ రావచ్చు. ఈ యొక్క అడవిలో చాలా మంచి యొక్క గాలి, మంచి సువాసనతో కూడిన కరివేపాకు కూడా ఇక్కడ దొరుకుతుంది. చాలా ఇక్కడ చెరువులు ఉంది. ఆ చెరువులో తాబేళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవడం. ఒక రకంగా మనం ఇక్కడ నడిస్తే శేషాచల అడవుల్లో తిరిగినట్టుగా భావన ఏర్పడుతుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు కూడా నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. ఇటు కపిల తీర్థం నుంచి ఇక్కడ మొత్తం కూడా కపిల తీర్థం నుంచి ఇటు అలిపిరి దాకా ఒకే ట్రాక్ ఏర్పాటు చేశారు అడవిలో. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. షటిల్ ఆడే మిత్రులు చాలా కోట్లు, దాదాపు 5-6 కోట్ల దాకా ఇక్కడ షటిల్ ఆడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ షటిల్ ఆడుకోవచ్చు. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ నరేంద్ర వీళ్ళందరం కలిసి షటిల్ ఆడుతూ ఉంటాం. చాలా బాగా ఉంటుంది. ఈ వాటర్ ట్రాక్స్ 2 వైపులా ఏర్పాటు చేశారు. అయితే చిన్న ఏంటంటే వర్షానికి తెగిపోయిన వాటిని కూడా రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇది ఏర్పడిన రాళ్ళు వాటిని కూడా తొలగిస్తే సీనియర్ సిటిజన్స్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మిత్రులు తిరుపతిలో ఉండేవాడు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఒకసారి కానీ చూపిస్తే చాలా ముగ్ధులవుతారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవన్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా బాగుందని చెప్పేసి అభినందించారు. ఇటువంటిది ఏర్పాటు చేయడం అనేది మంచిది. ఇక్కడే చెట్లు నరికేస్తుంటే కూడా వద్దని చెప్పి అడ్డుకోవడం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి చెట్లు ఇంకా బాగా పెంచాలి, బాగా అభివృద్ధి చేయాలి. ఇక్కడ మనగానే వస్తే జింకలు చూడొచ్చు, పులులు కూడా ఇక్కడ సందర్శించాయి. అప్పుడు కొన్ని రోజులు మూసేశారు. ఇక్కడ అడవి కోళ్ళు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అవి కిలకలు రావాలి చేస్తూ మనకు కనిపిస్తాయి. కోయిలు రావాలి. ఇక్కడ ఉడతలు, కలర్ ఉడతలు, పెద్ద ఉడతలు ఉంటాయి. వాటికి ఆహారాన్ని అట్టిపళ్ళు అవన్నీ కూడా పెడుతుంటారు. ఇది మంచి విషయం. ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆహ్లాదాన్ని పొందాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.